సామాజిక న్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రేపు జరిగే సంపన్న కులాల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం నల్గొండలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణలు పాల్గొని మాట్లాడారు. సామాజిక న్యాయం జేఏసీ ఆధ్వర్యంలో రేపు జరిగే సబట్ కులాల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం నల్గొండలోని ఏర్పాటు చేసిన సన్నాహ సమావేశంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణలు పాల్గొని మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధాన లక్ష్యంగా సకల జనుల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, సామాజికంగా తెలంగాణలో అత్యధికంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని రాజకీయ పార్టీలు విస్మరించాయని ఎండి నజీరుద్దీన్ అన్నారు. జనాభా ప్రతిపాదికన సంపద పంపిణీ జరగాలని, చట్టసభల్లో సబడ్ కులాలకు, కులమత వర్గాలకు ప్రాతినిధ్యం, సమన్యాయం, బీసీ కులగణాలను జరగాలని కె పర్వతాలు అన్నారు. సామాజిక న్యాయం ఎజెండాగా జేఏసీ పనిచేస్తుందని వారన్నారు. ఈ సమావేశానికి సామాజిక న్యాయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మరియు రాష్ట్ర ముఖ్య నేతలు హాజరవుతారని, సమావేశంలో మేధావులు, విద్యావంతులు, మహిళామణులు, అఖిలపక్ష రాజకీయ నాయకులు, కుల సంఘాల నాయకులు, యువజనులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మామిడి ప్రమీల, చాందు పాషా, వంగూరి సత్యనారాయణ యాదవ్, పగిళ్ల కృష్ణ, బొజ్జ దుర్గయ్య, వల్ల కీర్తి శ్రీనివాస్, షకీల్, అరుణ్ కుమార్, వట్టెపాక యాదగిరి, వివిధ కులాల సంఘాల నాయకులు పాల్గొన్నారు.